రాజకీయం ఉందే అది నీచాతి నీచం. దీని మీద మనతో మాట్లాడడానికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె నరెడ్డి సునీతారెడ్డి గారు, వైఎస్ సునీతారెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ సునీతారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. డాక్టర్ సునీతారెడ్డి గారు, మా ప్రైమ్ క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాద్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచురించబడే కథనాలను చూస్తే చాలా చాలా బాధేసిందండి. పర్టికులర్ గా లాస్ట్ ప్రాబ్లీ 2-3 వారాలుగా గమనిస్తున్నాను. అంతకుముందు నేను పెద్దగా గమనించలేదు, కానీ ఇప్పుడు చూస్తుండగా తెలియడం ఈ మధ్య ఈ ఇష్యూస్ మీద చూస్తుంటే ఇట్లా ఈ మధ్యనే కాదు, ఇంతకు ముందు కూడా జరుగుతుంది అన్నట్లుగా బాగానే తెలుస్తుంది. పర్టికులర్గా ఇప్పుడు షర్మిల గురించి ట్రోల్స్ చూస్తుంటే చాలా చాలా బాధేసింది. అది జరగకూడదు, ఎవరికి జరగకూడదు. అండ్ ఇట్లా జరుగుతుంటే మనం తప్పు జరుగుతుంటే తప్పును ఖండించడం కూడా ఇంపార్టెంట్ ఒకటి. ప్లస్ అది ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఇదే సోషల్ మీడియాలో నా గురించి కూడా పోస్ట్స్ పెట్టారు. ఆల్మోస్ట్ చంపేయాలా అన్నట్లుగా పోస్ట్స్ పెట్టారు. అవును, నేను కూడా చూశాను అవి. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే దిస్ ఇస్ ద లిమిట్ అని చెప్పేసి అన్ని పోస్ట్స్ గురించి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఇంత చెత్తగా రాస్తారని ఎప్పుడు అనుకోలేదు. అది చదవడానికి కానీ వినడానికి కానీ ఎవరికైనా చెప్పాలంటే కూడా ఇబ్బంది కలిగించేంత వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా రాస్తారో కూడా ఇట్స్ లైక్ డిస్గస్టింగ్. సో ఇలాంటి ప్రచారం చేయడం వల్ల మానసికంగా మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టినా కూడా మీ నాన్నగారిని చంపిన హంతకుల మీదకే వెళ్తుంది. అది కూడా ఒకవేళ మీకేమన్నా మిమ్మల్ని టచ్ చేస్తే, సో అందువల్ల మిమ్మల్ని మానసికంగా కుంగదీసి మిమ్మల్ని ఈ పోరాటం చేయకుండా నిలువరించే ప్రయత్నం అనుకుంటున్నారా? అనుకోవచ్చా? పాసిబిలిటీ అయితే ఉందండి, అట్లా అనుకోవచ్చేమో. కానీ అట్లా బాధపడి ఇంట్లో కూర్చునే పాట అయితే ఈ పోరాటం నేను చేయను, షర్మిల చేయదు. మా పోరాటాలు కొంచెం వేరు, ఆశయాలు వేరు. అట్లా ఒక గోల్ తోటి ముందరికి వెళ్ళేటప్పుడు ఇట్లా చిన్న చిన్నవి అని చెప్పి ఎవరో ఒకరు చేస్తున్నారని చెప్పి మనం ఆగిపోతే అది ఎట్లా అండి? ఇట్లయితే ఎవరు కానీ ఆడవాళ్ళు వ్యాపారాలు చేయకూడదా, పాలిటిక్స్ లేక రాకూడదా, ఉద్యోగాలు చేయకూడదా? అల్టిమేట్లీ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ